గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈ రోజు మనం చెప్పబోయే టాపిక్ వచ్చేసి క్యాలెండర్. హౌ టు ఫైండ్ ఏ డే బై యూజింగ్ గివెన్ డేట్. అంటే వాడు ఇచ్చిన డేట్ ఉపయోగించి మనం ఆ డేట్ ఏ రోజు వచ్చింది, సండే, మండే, ట్యూస్డే అని మనం చెప్పాలండి. చాలా ఈజీగా ఉంటుంది. అంటే ఇది మనకి జీకే కాన్సెప్ట్ కాదు, ఇది వచ్చేసి యాప్టిట్యూడ్, అథమెటిక్స్ సంబంధించిన టాపిక్ క్యాలెండర్. హౌ టు ఫైండ్ ఏ డే బై యూజింగ్ గివెన్ డేట్. అంటే ఇచ్చిన డేట్ ఉపయోగించి మనం ఆ రోజు ఎలా కనిపెట్టాలి అన్న దానికోసం చాలా ఈజీగా మనం 30 seconds లోనే కనిపెట్టొచ్చండి. చాలా ఈజీ. అయితే మనం నెట్ లో సెర్చ్ చేసిన వాళ్ళు మీకు పైన పట్టొచ్చు, లేదా మన దగ్గర క్యాలెండర్ ఏమైనా ప్రీవియస్ క్యాలెండర్ ఉన్నా అదంతా మనకి వెతకడానికి కూడా ఇంచుమించు 10 minutes పట్టొచ్చండి. కానీ మనం ఏ డేట్ ఇచ్చేసారు, ఫర్ ఎగ్జాంపుల్ 1947 August 15 ఈ రోజు వచ్చింది అని మనకి ఎగ్జామ్ క్వశ్చన్ వస్తుంది. మనం ఎలా చేయగలం అంటే ఇప్పుడు మన దగ్గర మొబైల్ ఉండదు, క్యాలెండర్ ఉండదు. అయినప్పటికీ మనం చాలా ఈజీగా 30 seconds లోపులోనే చేయొచ్చండి. సో దానికి సంబంధించి సమ్ కోడ్స్ ఉంటాయి. ఆ కోడ్స్ నేను మీకు చెప్తాను, చెప్పిన తర్వాత ప్రాక్టీస్ కూడా చేస్తే చాలా ఈజీగా 30 seconds లోనే మీరు ఏ డేట్ చేస్తారు మీరు అది ఏ రోజు చాలా ఈజీగా చెప్పొచ్చండి. సో దానికి ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సి వచ్చేసి సెంచరీ కోడ్స్. సెంచరీ కోడ్స్ అంటే మీ అందరికీ తెలుసు, శతాబ్దానికి సంబంధించిన కోడ్. శతాబ్దానికి సెంచరీ కోడ్ శతాబ్దం. సో చాలా ఈజీ అండి. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి 1600 కోడ్ వచ్చేసి 6 6. 1700 2 తగ్గించండి 4. 1800 ఇంకో 2 తగ్గించండి 2. 1900 ఇంకో 2 తగ్గించండి 0. 2000 తగ్గించడానికి లేవు కాబట్టి మరలా 6. 2100 మరలా 2 4. 2200 2 తగ్గించండి 2. 2300 0. 2400 తగ్గించడానికి ఏమి లేవు 6. ఈ విధంగా 6420 అన్న సిరీస్ అలా కంటిన్యూ అవుతుందని మీరు గుర్తుపెట్టుకోండి. 1606 1600కి 6 అంతే. మిగిలినంతా తగ్గించుకుంటారా పైకి వెళ్తే ఇంకొంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1500 అనుకోండి, అంటే ఫస్ట్ కి లాస్ట్ కాబట్టి 0. 1400 2. 1300 4. 1200 6. ఆ విధంగా చాలా ఈజీగా మనం ఏదైతే 4 మల్టిపుల్స్ ఉన్నాయో ఆ 4 మల్టిపుల్స్ కరెక్ట్ 6 అవుతుంది. 1606 2006 2406 1200 కూడా 6 అలాగా. సో చాలా ఈజీ మనం గుర్తుపెట్టుకోండి. 6420 ఆర్డర్ 6420 1606 గుర్తుపెట్టుకోండి చాలు. మిగిలినంతా కూడా చాలా ఈజీగా. ఫర్ ఎగ్జాంపుల్ 1800 1606 కాబట్టి 1704 802 2006 చెప్పాను కదా. ఏంటంటే 4 తో డివిజిబుల్ అయ్యాన్ని కూడా మనకి అదే ఫర్ ఎగ్జాంపుల్ 400 తో డివిజిబుల్ అయ్యి 6 అని మనం చెప్పుకోండి. సో అలాగే చాలా ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సెంచరీ కోడ్ 6420 అది ఆర్డర్. నెక్స్ట్ వచ్చేసి ఓకే చాలా ఈజీగా ఉన్నాయండి. నెక్స్ట్ మంత్ కోడ్స్. మంత్ కోడ్స్ కూడా చాలా ఈజీగా మనం గుర్తుపెట్టే మనం వరుసగా రాసి జనవరి ఫిబ్రవరి అలా రాసుకోకుండా నేను మీకు చెప్తాను, ఎలా చెప్తాను మీరు అలాగే నోట్ చేయండి. చాలా ఈజీగా గుర్తుంటాయి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అంతే 3 రాయండి. నెక్స్ట్ మళ్ళీ ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఇలాగా 3 రాసుకున్నాండి. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో చూడండి చాలా ఈజీ. 0 660 3 1 2 3 3 4 5 5. కోడ్ అంటే ఫ్యాన్సీ నెంబర్ లో గుర్తుపెట్టుకోవాలి మనం. 0 660 3 1 2 3 3 4 5 5. 0 660 3 1 2 3 3 4 5 5. అంటే మనం నార్మల్ నెంబర్ గుర్తుపెట్టుకోవడం కష్టం, ఫ్యాన్సీ నెంబర్ గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోవడం దీనికి కూడా అంటే మనం 0 3 3 6 1 4 అలా మనకు గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉంటుంది అనేసి నేను చాలా ఈజీగా 0 660 3 1 2 3 3 4 5 5 చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. 0 660 3 1 2 3 3 4 5 5 అవండి మంత్ కోర్స్. చాలా ఈజీగా మనం మీరేమి పెద్దగా బట్టి ఫ్యాన్సీ నెంబర్ ఏంటంటే మీ మొబైల్ నెంబర్ ఎలా గుర్తుపెట్టుకుంటారో 10 digits ఇవి 12 digits అంతే. అలాగా 0 660 3 1 2 3 3 4 5 5. సో అలా గుర్తుపెట్టుకోండి చాలా ఈజీ. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఏం కావాలని అంటే డే కోడ్స్. డే కోడ్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు, చాలా ఈజీ అండి. సండేకి 0, మండేకి 1 అలా వెళ్ళిపోతే సాటర్డే 6, సండే 0, మండే 1, ట్యూస్డే 2, వెన్స్డే 3, థర్స్డే 4, ఫ్రైడే 5, సాటర్డే 6. అవే కోడ్స్ మనం గుర్తుపెట్టుకోవడం అవసరం ఏమీ లేదు.
సో సండే వస్తే సండే 0, మండే 1, అలాగా సాటర్డే 6, మళ్ళీ సండే వస్తే మళ్ళీ 0. సో ఈ విధంగా అవి డే కోడ్స్ అంటాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన బాగా ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయవలసిన ఏంటంటే మంత్ కోడ్స్. ఇప్పుడు ఈ సెంచరీ కోడ్స్ కూడా పెద్ద ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే 1606, 1606, మిగిలిన మనం 6420 అది 6. ఇక్కడ కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి, చాలా ఈజీగా, అంటే కష్టమేం కాదు, ఒక ఫ్యాన్సీ నెంబర్ 0660 3123 3455. సో అక్కడ మనకి సండే 0, మండే 1, అలా వెళ్ళిపోతే సాటర్డే 6. ఇవ్వండి సెంచరీ కోడ్స్, మంత్ కోడ్స్ అండ్ డే కోడ్స్ చాలా ఈజీగా మనం నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఇవి వచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మనం డేట్ ని ఇస్తే మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? ఈ 3 వస్తే చాలు మనకి ఏ డేట్ ఇచ్చినా మనం చెప్పగలం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 ఇచ్చాడు కాబట్టి మీరు చూడండి, ఒక డేట్ చెప్తాను మీకు ఎగ్జాంపుల్. March 18, 2002. ఇది ఏ రోజు వచ్చిందో నాకు తెలియదు, మీకు తెలియకపోవచ్చు, చూద్దాం ఒకసారి. March 18, 2002. ఫస్ట్ సెంచరీ చూడండి, ఏ సెంచరీ ఇది? 2000 సెంచరీ, అంటే 2000. 2000 కోడ్ ఎంత చెప్పాను? 6. 2000 కోడ్ 6. 2000 తర్వాత 2000 తర్వాత ఎన్ని ఇయర్స్ ఉన్నాయి ఎక్స్ట్రాగా? 2002, అంటే 2 ఇయర్స్ ఎక్స్ట్రా ఉన్నాయి, 2 సంవత్సరాలు ఎక్స్ట్రా ఉన్నాయి. 2 ఇయర్స్, 2 సంవత్సరాలు, ఆ 2 కింద వేయండి. నెక్స్ట్ ఈ 2లో అంటే ఈ ఎక్స్ట్రా ఇయర్స్ లీప్ ఇయర్స్ ఏమైనా ఉంటాయా? లీప్ ఇయర్స్ మనకి 4 ఇయర్స్ కి ఒక లీప్ ఇయర్ వస్తుంది కాబట్టి 2 ఇయర్స్ లో లీప్ ఇయర్ ఏమి ఉండదు. లీప్ ఇయర్ అంటే 4 సంవత్సరాలు ఒక లీప్ ఇయర్ వస్తుంది. ఇక మనం 2 సంవత్సరాలు లీప్ ఇయర్ ఏమి ఉండదు కాబట్టి లీప్ ఇయర్ ఏమి ఉండదు కాబట్టి లీప్ ఇయర్ 0. అంటే ఫస్ట్ సెంచరీ కోడ్ వేయండి, 6 ఇయర్స్. నెక్స్ట్ సెంచరీలో ఎక్స్ట్రా ఏమున్నాయి అంటే ఎక్స్ట్రా ఏమున్నాయి? 2002 అంటే 2 ఇయర్స్ ఎక్కువ ఉన్నాయి. ఆ 2 ఇయర్స్ లో మరి లీప్ ఇయర్స్ ఏమన్నా ఉన్నాయా? లేవు కాబట్టి 0, ఉంటే వేద్దాం, లేవు కాబట్టి 0. సో మార్చ్ కోడ్, మార్చ్ అంటే ఎలాగా? జనవరి, ఫిబ్రవరి, మార్చ్, థర్డ్ లైన్ 3455 కాబట్టి మార్చ్ కి 3455 3. డేట్ వచ్చేసి 18, అంతే. అంటే ఫస్ట్ సెంచరీ కోడ్, సెంచరీ తర్వాత రిమైనింగ్ ఇయర్స్ ఏమున్నాయి, రిమైనింగ్ ఇయర్స్ లో లీప్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయి, అలాగే మంత్ కోడ్ అండ్ డేట్, ఇవి అన్ని చేసిన తర్వాత టోటల్ చేసే సరిపోద్ది. 6 + 2 8, 8 + 3 11, 11 + 18 29. 29 7 తో డివిజిబుల్ చేస్తే రిమైండర్ ఏమొస్తుంది అంటే 1 వస్తుందండి. 1 వస్తుంది కాబట్టి ఆన్సర్ మండే. ఇది మండే వచ్చింది, సోమవారం వచ్చింది. ఏమన్నా ఎలాగా 29 ని మనకి వారానికి 7 రోజులు కాబట్టి 7 తో డివిజిబుల్ చేయండి. 4 times 28, రిమైండర్ 1. మనకి 1 వస్తే మండే, చెప్పారు 1 కోడ్ మండే. కాబట్టి అంటే ఇవి 2 మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయడంలో వాడితే దీని ఆన్సర్ వచ్చిన తర్వాత వాడడం అంటే ఏదో వచ్చింది. సో మనకు 1 వచ్చింది, రిమైండర్ చూసుకోండి. రిమైండర్ అంటే శేషం ఎంత వచ్చింది? రిమైండర్ అంటే 1 వచ్చింది కాబట్టి ఆ రోజు మనకి మండే. సో ఏదైతే ఉందో సోమవారం. సో చాలా ఈజీ, మీరు ఏ కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదండి. ఫస్ట్ సెంచరీ కోడ్, తర్వాత రిమైనింగ్ ఇయర్స్, తర్వాత రిమైనింగ్ ఇయర్స్ లో లీప్ ఇయర్స్ ఏమి ఉన్నాయి, తర్వాత మంత్ కోడ్ అండ్ డేట్ అన్ని టోటల్ చేయడమే. ఇది మీరు పైన కింద అంటే ఆ పైన కింద వేసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే మనం టోటల్ చేస్తాం కాబట్టి ఇది పైన ఇది కింద ఎలా వేసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే మన సమ్ ఎలాగైనా ఒకటిలా వస్తుంది. సో వచ్చిన సమ్ము 7 తో డివిజిబుల్ అయితే మనకి రిమైండర్ అంత వస్తుంది. ఇవి అంటే మీరు అలాగే వచ్చా మాస్టర్ మీరు 2-3 నిమిషాలు చేశారు కదా, ఒక 30 సెకండ్స్ ఎలాగవుద్ది అంటే బై ప్రాక్టీస్ చేయగా 30 సెకండ్స్ 7 టేబుల్ అంటే ఎలా చేసి మీరు చేయక్కల. 7 టేబుల్ అంటే 29 వచ్చిందంటే 7 4 28 కాబట్టి 1 రిమైండర్ మండే అంతే. ఇది మనం చేయడం అవసరం. సో అది చాలా ఈజీగా మనం చేయొచ్చండి, కేవలం 30 సెకండ్స్ మీకు వస్తుంది. సివి ఎగ్జాంపుల్ ఇంకా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఆ ఎగ్జాంపుల్స్ చూసిన తర్వాత మీరు కూడా కొన్ని ప్రాక్టీస్ చేయండి. చాలా ఈజీగా మీరు మినిమం 30 సెకండ్స్ లోనే ఆన్సర్ వచ్చే అవకాశం మీకు అయితే ఉంటుంది. సో ఒకసారి ఎగ్జాంపుల్స్ కూడా మనం చూద్దాం. ఈ కోడ్స్ అన్ని కూడా మీరు నోట్ చేసుకోండి. సెంచరీ కోడ్స్, మంత్ కోడ్స్ అండ్ డే కోడ్స్. సెంచరీ కోడ్ 606 గుర్తు పెట్టుకోండి సార్, 1606. 6420 అది ఆర్డర్ మీరు ఎలాగే ఓకే. సో ఇక్కడ మంత్ కోడ్స్ జనవరి, ఫిబ్రవరి, మార్చి ఇలాగే రాసుకుని 0660 3123 3455 ఫ్యాన్సీ నెంబర్ గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి డే కోడ్స్ సండే 0, మండే 1, అలాగే ట్యూస్డే 2, వెన్స్డే 3, థర్స్డే 4, ఫ్రైడే 5, సండే 6 7 గుర్తు పెట్టుకుని ఫస్ట్ సెంచరీ కోడ్, సెంచరీ కోడ్ తర్వాత రిమైనింగ్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయి, ఆ రిమైనింగ్ ఇయర్స్ లో లీప్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయి, మంత్ కోడ్ అండ్ డేట్ టోటల్ చేసి 7 టేబుల్ తో డివైడ్ చేస్తే ఎంత రిమైండర్ వస్తుంది, ఆ రిమైండర్ ఏది వస్తుంది మన ఆన్సర్. సో మార్నింగ్ వచ్చింది కాబట్టి మండే. చూడండి March 18, 2002 మండే వచ్చింది. సో దీనికి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనం చేద్దాం. ఇప్పుడు చేస్తే మీకు చాలా క్లియర్ గా అర్థం అవుతుంది. ఒక నిమిషం ఇవన్నీ కూడా మీరు చాలా నోట్ చేసుకోండి, నేను ఒక ఎగ్జాంపుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఒక నిమిషం.
1947 అలా అనుకున్నాం కదా. 1947 ఆగస్ట్ 15 ఇది ఫ్రైడే వచ్చిందండి. అంటే మనకు తెలుసు స్వాతంత్రం వచ్చిన రోజు కాబట్టి ఫ్రైడే వచ్చింది, శుక్రవారం ఫ్రైడే. ఇది వచ్చింది ఒకసారి మనం చెక్ చేద్దాం. ఫస్ట్ 1947 అంటే ఏ సెంచరీ ఇది? 1900 సెంచరీ. 1900 సెంచరీ కోడ్ నేను ఎలా చెప్పాను మీకు, 1900 కోడ్ వచ్చేసి 0. 1900 కోడ్ 0. రిమైనింగ్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయి? 1900 తర్వాత ఎక్స్ట్రా ఎన్ని ఉన్నాయి మనకి? 47 ఇయర్స్ ఉన్నాయి. 47 అయ్యింది. 47 లో నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయి? 47 లో లీప్ ఇయర్స్ అంటే 4 టేబుల్ రావాలి మీకు. 47 లో లీప్ ఇయర్స్, 47 లో లీప్ ఇయర్స్ 4 టేబుల్ అంటే 4 11s 44, 4 12s 48. కాబట్టి మనం 11 చూసుకోవాలి. అంటే 11 లీప్ ఇయర్స్ ఉంటాయి దీంట్లో. నెక్స్ట్ ఆగస్ట్ అంటే మంత్ కోడ్. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్. సెకండ్ లైన్ 3 1 2 3 కోడ్ అంటే 2 ఆగస్ట్ 2. నెక్స్ట్ డేట్ వచ్చేసి 15. క్లాస్ చేయండి. సో 47 ప్లస్ 11 58, 58 ప్లస్ 2 60, 60 ప్లస్ 15 75. 75 చేస్తే మనకి 7 తో రిమైండర్ 5 వస్తుందండి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు 7 10s 75 మిగిలిపోతుంది, రిమైండర్ 5. అది మీరేం చేయని అవసరం లేదు, జస్ట్ నేను చెప్తాను కదా, మీరేం చేయని అవసరం లేదు. 75 అంటే 10 టైమ్స్ 7 అంటే మనకి 70, రిమైండర్ 5 వస్తుంది. 5 అయితే మన ఆన్సర్ ఫ్రైడే. సో ఆ విధంగా చాలా ఈజీగా మనం చేయొచ్చు ఫ్రైడే. సో అలాగే ఇంకో ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు చూద్దామండి. ఈ రోజు డేట్ వచ్చేసి జూన్ 5th 2020. ఏ రోజు వచ్చింది మన అందరికీ తెలుసు. ఈ రోజు కూడా ఫ్రైడే వచ్చింది, శుక్రవారం. కానీ అది వచ్చిన రోజు చూద్దాం. ఫస్ట్ 2020 అంటే ఏ సెంచరీ? అది 2000 సెంచరీ. 2000 సెంచరీ కోడ్ 6 నేను చెప్పుకున్నాం, అది ఎందాక చెప్పుకున్నాం. 2000 సెంచరీ కోడ్ 6. నెక్స్ట్ రిమైనింగ్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయి? 20 ఇయర్స్ ఉన్నాయి. 20 లో లీప్ ఇయర్స్ ఎన్ని ఉంటాయి? 20 అంటే 4 టేబుల్ 4 5 20 అంటే 5 లీప్ ఇయర్స్ ఉంటాయి. జూన్ అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్. థర్డ్ లైన్ 3 4 5 అంటే 4 జూన్. 5th డేట్ 5th కాబట్టి 5th. టోటల్ చేసేయండి. 20 ప్లస్ 6 26 ప్లస్ 5 31 ప్లస్ 5 35 ప్లస్ 5 35 40. సో 40 వస్తుందండి. సో 40 వచ్చినప్పుడు మనకి ఏమొస్తుంది అంటే 40 అంటే 5 రిమైండర్. ఎందుకంటే 7 5 35, 5 మిగిలిపోతుంది కాబట్టి 5 రిమైండర్ అంటే మనకి మళ్ళీ కూడా ఇది కూడా మనకి ఫ్రైడే. ఈ రోజు తెలిసి మనకి ఫ్రైడే. సో ఎలాగంటే 40లో 7 టేబుల్ 5 టైమ్స్ 35, 5 రిమైండర్ 5 వస్తుంది కాబట్టి ఫ్రైడే. ఆ విధంగా మీరు చాలా ఈజీగా చాలా స్పీడ్గా చేయొచ్చు. అంటే నేను ఇక్కడ మీకు చెప్తాను కాబట్టి ఫ్లోగా చెప్తాను, కానీ మనం చాలా ఈజీగా సెంచరీ కోడ్, రిమైనింగ్ ఇయర్స్ లీప్ ఇయర్స్, మంత్ కోడ్, డేట్ టోటల్ చేసి 7 టేబుల్ తో పోతే రిమైండర్ ఎంత వస్తుంది అని చూస్తే చాలా ఈజీగా మనం ఆన్సర్ చెప్పచ్చు. సో ఇవి అంటే మనం చూసినాయండి. ఇలాగే మీరు కూడా సమ్ ఎగ్జాంపుల్స్ తీసుకుని చూడండి, చాలా ఈజీగా మీరు చేయొచ్చు. అలాగే దీంట్లో చిన్న లిమిటేషన్ ఉంటుందండి. లిమిటేషన్ అంటే చిన్న పరిమితి ఉంటుంది. ఏంటంటే అంటే లీప్ ఇయర్ ఇచ్చినప్పుడు, లీప్ ఇయర్ లో జనవరి కానీ ఫిబ్రవరి కానీ ఇచ్చినప్పుడు మనం ఇలాగే చేస్తాం, ప్రాసెస్ అంతా ఇలాగే చేస్తాం. కానీ మనకు వచ్చిన ఆన్సర్ ఒకటి తగ్గించాలి. అదేంటంటే లీప్ ఇయర్ లో జనవరి కానీ ఫిబ్రవరి కానీ ఇచ్చినప్పుడు మనం చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లీప్ ఇయర్ ఇచ్చాడు. లీప్ ఇయర్ ఏంటంటే 2004 అనేది మనకు ఒక లీప్ ఇయర్. 2004 ఫిబ్రవరి 3rd ఇచ్చాడు. 2004 ఫిబ్రవరి 3rd మనం ఏం చేయాలంటే ఫస్ట్ సేమ్ ఎంత ప్రాసెస్ అలాగే చేద్దాం. 2000 కోడ్ 6, రిమైనింగ్ ఇయర్స్ 4 లీప్ ఇయర్స్ 1, ఫిబ్రవరి కోడ్ జనవరి ఫిబ్రవరి 2nd అంటే 3 1 2 3 కాబట్టి 3. అలాగే డేట్ కూడా 3 కాబట్టి 3rd. టోటల్ చేసేయండి. 6 4 10 10 ప్లస్ 1 11 11 ప్లస్ 3 14 14 ప్లస్ 3 17. సో మనకి ఎంత వచ్చిందండి? 17 వచ్చింది. అయితే 17 తో మనకి 7 తో డివిజిబుల్ చేస్తే రిమైండర్ 3 వస్తుంది. ఎందుకంటే 17 7 అంటే 2 టైమ్స్ 14 3 రిమైండర్ వస్తే మనకి మండే ట్యూస్డే వెన్స్డే రావాలి. అంటే 3 వచ్చింది కాబట్టి మనకి ఏ రోజు వస్తుందండి? అది వెన్స్డే. కానీ ఇదే మనకు వచ్చిన ఆన్సర్. కానీ ఇది లీప్ ఇయర్ లో జనవరి కానీ ఫిబ్రవరి కానీ ఇస్తే మనకు వచ్చిన ఆన్సర్ కూడా తగ్గించేయండి. అంటే దాని అర్థం ఇది ఏంటని, ఇది ట్యూస్డే, ఇది వెన్స్డే కాదు, ట్యూస్డే అంటే ఒకటి వెనక్కి వెళ్ళాలి. చాలా ఈజీ. ఏ ఇచ్చిన ప్రాసెస్ ఒకటే. మనకి జనరల్ గా ఏం చేస్తామంటే ఇదే ప్రాసెస్ ఇదే ఆన్సర్ అని చెప్తాం. కానీ మనకి ఇచ్చింది లీప్ ఇయర్ అయ్యి ఉండి జనవరి కానీ ఫిబ్రవరి కానీ అయ్యి ఉంటేనే, లీప్ ఇయర్ లో జనవరి ఆర్ ఫిబ్రవరి అయ్యి ఉంటే మనకు వచ్చిన ఆన్సర్ నుంచి ఒకటి తగ్గించండి. వెన్స్డే వస్తుంది అంటే ట్యూస్డే వస్తే మండే వస్తే సండే వస్తే సాటర్డే ఒకటి వెనక్కి వెళ్ళడమే. ఎప్పుడు
మనకి ఇచ్చింది లీప్ ఇయర్ అయ్యి ఉండి జనవరి కానీ ఫిబ్రవరి కానీ అయ్యి ఉంటాయి. అలాగే లీప్ ఇయర్ లో మిగిలిన దేని ఇచ్చినప్పుడు మనకి వెళ్ళక్కర్లేదు, జనవరి ఫిబ్రవరి ఇస్తేనే. ఫర్ ఎగ్జాంపుల్ లీప్ ఇయర్ మార్చ్ 13 ఇచ్చాడు అనుకోండి, ఏదో వస్తే అదే ఆన్సర్ మనకి, మన వెనక్కి వెళ్ళక్కర్లేదు. అంటే జనరల్ గా చేసిన ప్రాసెస్ ఓకే. అంటే మీరు గుర్తుపెట్టుకోండి, లీప్ ఇయర్ లో మాత్రం వచ్చినప్పుడు మనకు వచ్చిన ఆన్సర్ కూడా తగ్గించాలి. సో అది మనం ఏం చెప్పుకున్నామండి, ఫస్ట్ అంటే సెంచరీ కోర్స్ చెప్పుకున్నామండి. సెంచరీ కోర్స్ లో 16 మనకు గుర్తుపెట్టుకోండి, 1606 6420 అది ఆర్డర్. సో నెక్స్ట్ వచ్చేసి మంత్ కోర్స్ జనవరి ఫిబ్రవరి మార్చ్ అలా 233 రాసుకోండి. 06603123345. నెక్స్ట్ వచ్చి డే కోర్స్ మనం గుర్తుపెట్టుకోవాలి, చాలా ఈజీగా చెప్పుకోవచ్చు. సండే 0 అలా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకు వచ్చిన తర్వాత ఫస్ట్ సెంచరీ కోడ్, తర్వాత సెంచరీలో రిమైనింగ్ ఇయర్స్ లో లీప్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయి, మంత్ కోడ్ అండ్ డేట్ టోటల్ చేయండి. 7 టేబుల్ తో డివిజిబుల్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుందో మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ రిమైండర్ వచ్చిందే మన ఆన్సర్ అవుతుంది. అది వెనస్డే వచ్చింది కానీ ఇది లీప్ ఇయర్ కాబట్టి ఒకటి తగ్గించు. ఈ విధంగా చాలా ఈజీగా మీరు 30 సెకండ్స్ చేయించండి. ఎప్పుడైనా 30 సెకండ్స్ తో మనకి పాజిబుల్ అవుతుందంటే 4 టేబుల్ మీకు బాగా రావాలి 20s వరకు, అలాగే 7 టేబుల్ కూడా రావాలి. ఆ రెండు వచ్చి మీరు ఏం చేయని అవసరం లేదండి, ప్రాసెస్ ఏం చేయరు. జస్ట్ 17 వచ్చిందంటే 7 2 14 కాబట్టి 3 రిమైండర్ అంటే 3 అంటే వెనస్డే అట్లా చెప్పాలి మనం. సో ఇది చాలా ఈజీ అండి. మీరు నా వీడియో ఒకసారి చూడండి, చూసిన అవసరం అయితే ఇంకొకసారి చూడండి. చూసిన తర్వాత మీరే మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ, లేదా మీ ఫ్రెండ్స్ కానీ, లేదా మీ అక్కయ్య కానీ, తమ్ముడు కానీ, చెల్లి ఎవరైనా సరే మీకు తెలిసిన డేట్ ఆఫ్ బర్త్ చూసుకుని చెక్ చేసుకోండి, కరెక్ట్ వస్తున్నాయో రావట్లేదు. సో అలాగే మీరు చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు కొన్ని ఇస్తాను ఇంపార్టెంట్ డేట్స్, అవి మీరు చెయ్యండి. చేసి అవసరమైతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఏదైతే వాట్సాప్ గ్రూప్ ఉందో, టీఎస్ఆర్ కోచింగ్ లిస్ట్ వాట్సాప్ గ్రూప్ ఉందండి, అది నేను దాని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. మీరు అవసరం దాంట్లో డౌట్స్ ఏమైనా ఉంటే మీరు దాంట్లో పెట్టండి, నేను ఆన్సర్ కూడా మీకు రిప్లై ఇస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జాంపుల్స్ అని తీసుకుని కొన్ని చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఏప్రిల్ 13, 1919 జలియన్ వాలాబాగ్ జరిగింది, అది మీరు చేయండి. అలాగే ఆగస్ట్ 8, 1942 క్విట్ ఇండియా మూవ్మెంట్ స్టార్ట్ అయింది, ఆ డేట్ చేయండి. అలాగే అక్టోబర్ 2, 1869 మహాత్మా గాంధీ పుట్టినరోజు, ఆ రోజు చేయండి, ఏ రోజు చూసుకోండి. నెక్స్ట్ అక్టోబర్ 15, 1931 డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పుట్టినరోజు అన్నారు, జయంతి. అదే ఆ రోజు పుట్టారు కాబట్టి ఆ రోజు కూడా మీరు చూడండి. నెక్స్ట్ వచ్చేసి జనవరి 26, 1950 మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫోర్స్ లోకి వచ్చి అమల్లోకి వచ్చిన రోజు కాబట్టి అది కూడా మీరు రిజర్వేషన్ ఒకసారి చూడండి. సివే కాదు ఎగ్జామ్ మీకు చెప్పారంటే అన్ని కూడా 1900 వచ్చినాయి కాబట్టి ఒకేలా ఉంటాయి. 1800 వచ్చింది, మిగిలిన మీ ఇష్టం, మీరు ఏదైతే 1700 కూడా చేయండి. మీకు ఆన్సర్ తెలియదు 1700 ఫర్ ఎగ్జాంపుల్ 1747 ఏప్రిల్ 3 ఏ రోజు వచ్చిందని మనకు తెలియకపోవచ్చు. మీరు అవసరమైతే అలా తీసుకుని ఆన్సర్ చేయండి, చేసి మీరు నెట్ లో సెర్చ్ చేయండి, ఆన్సర్ కరెక్ట్ వచ్చిందని మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు కామెంట్ బాక్స్ లో పెట్టచ్చు. కామెంట్ బాక్స్ లో కన్నా కింద నేను వాట్సాప్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను. అవసరమైతే వాట్సాప్ లో కూడా మీరు జాయిన్ దాంట్లో కూడా మీకు డౌట్స్ ఏమిటో షేర్ చేయొచ్చండి. ఈ రోజు నుంచి మనం యాప్టిట్యూడ్ సంబంధించిన అంశాలు కూడా మనం చెప్పుకుందాం అండి. అంటే ఒక్కొక్క కాన్సెప్ట్ అంటే మనం చెప్పుకుందాం, జీకే చెప్పుకున్నట్టే సో యాప్టిట్యూడ్ కూడా మనం చెప్పుకుందాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యాప్టిట్యూడ్ లో మీరు దాంట్లో కూడా మీరు అక్కడ మీరు ఏదైతే వాట్సాప్ గ్రూప్ ఉందో దాంట్లో మీరు డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తే నేను అవసరమైతే వాటికి మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. చూడండి క్యాలెండర్ గురించి మేము చేసిన వీడియో హౌ టు ఫైండ్ ఏ డే బై యూజింగ్ గివెన్ డే అన్నది మేము చెప్పాం. మీరు చూడండి, చూసిన తర్వాత అవన్నీ కోర్స్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ మీరుగా తీసుకుని చేయండి. ఇవన్నీ చేయండి. వీటితో పాటు నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ మీరు తీసుకుని చేయండి. చాలా ఈజీగా ఒక 20 to 30 చేయండి. ఒక 1 hour కూర్చుని ఇంక మీరు లైఫ్ లో మర్చిపోరు. ఎప్పుడు ఏదైనా సరే మీరు 30 seconds లో ఇలా అంటే బోర్డు కూడా అవసరం లేదు, పేపర్ పెన్ లేకుండా వితౌట్ పేపర్ అండ్ వితౌట్ పెన్ 30 seconds లో మీరు బ్రెయిన్ క్యాల్కులేట్ చేసి ఆన్సర్ చెప్పొచ్చు. సో బై ప్రాక్టీస్ అండ్ మోర్ ప్రాక్టీస్. సో ఇదండి మా వీడియో. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎప్పటికప్పుడు మేము పెట్టి వీడియో మీరు పొందాలనుకుంటే ఈ కింద ఉన్న బెల్ ఐకాన్ పట్ట చేయండి. థ్యాంక్ యూ.